హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రియతమ ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి, అప్పుడే స్టోరీ మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 13. సురేంద్ర ఇంటి దగ్గర లేకపోవడంతో అతని కోసం చూస్తూ ఉంది భువనేశ్వరి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒక అరగంట తర్వాత ఒక పెద్ద బ్యాగ్తో ఇంటికి వచ్చాడు సురేంద్ర. అతన్ని కాఫీ అడగడంతో కాఫీ ఇస్తూ పక్కనే ఉన్న బ్యాగ్ వైపు అయోమయంగా చూస్తూ, ఈ బ్యాగ్ ఏంటండి అని అడిగింది భువనేశ్వరి. అది అశ్విన్కి మనం ఇస్తాను అన్న కట్నం డబ్బులు అని చెప్పాడు సురేంద్ర. అతన్ని అయోమయంగా చూస్తూ, ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎలా వచ్చాయి అని అంది భువనేశ్వరి. ఈ ఇల్లు తాకట్టు పెట్టాను భువన, అలాగే ఊర్లో ఉన్న పొలం కూడా అమ్మేశాను అని అన్నాడు సురేంద్ర. ఆ మాటతో షాక్ అయి, అదేంటండి ఇల్లు తాకట్టు పెట్టడం ఏంటి? ఈ ఇంటిని ఎంత ప్రేమగా కట్టించుకున్నాము కదా, పైగా పొలం అమ్మాను అంటున్నారు. ఆ పొలం మీ నాన్నగారి ఆస్తి, దాన్ని ఆయన ఎంతో కష్టపడి సంపాదించి మీకు ఇచ్చారు. ఆ పొలాన్ని అమ్మేయడం ఏంటండి? ఇప్పుడు ఇల్లు అంటే తాకట్టు కాబట్టి ఏదోలా ఇడిపించుకోవచ్చు, కానీ పొలం అమ్మేస్తే మళ్ళీ తిరిగి సంపాదించగలమా అని బేలగా అతన్ని చూస్తూ అడిగింది భువన. ఏం చేస్తాం భువన, పరిస్థితులు అలా వచ్చాయి. మరి అశ్విన్కి ఇచ్చిన మాట ప్రకారం మనం డబ్బు అప్పచెప్పాలి కదా. అతను మంచివాడు కనుక మనం లేట్ చేసినా ఏమీ అనలేదు. అతని మంచితనాన్ని మనం అలసుగా తీసుకోకూడదు కదా అని అన్నాడు సురేంద్ర. అది నిజమే, కానీ పొలం అమ్మేస్తే మీ తమ్ముడు చూస్తూ ఊరుకుంటాడా? ఈ పాటికి ఏదో గొడవ చేసి ఉండాలి కదా అని అనుమానంగా అడిగింది భువన. గొడవ ఎందుకు చేస్తాడు? నేను పొలం అమ్మింది వాడికే కదా. వేరే వాళ్ళకి అమ్మి ఉంటే ఏదో ఫిట్టింగ్ పెట్టి పొలం బయటికి వెళ్లకుండా ఆపేసేవాడు. వాడు అలా చేస్తాడని ముందుగా ఊహించడంతో పొలం వాడికి అమ్మేశాను అని అన్నాడు సురేంద్ర. ఏంటి, పొలం మీ తమ్ముడికి అమ్మేశారా? అయితే అందులో సగం రేటు కూడా మీ తమ్ముడు ఆ పొలానికి ఇచ్చి ఉండడు అని అంది భువనేశ్వరి. ఏం చేస్తాం భువన, అవసరం మనది. పైగా ఈ లోకంలో డబ్బు తప్ప మన తమ భేదాలు లేవు కదా. మనిషికి తన స్వార్థం తప్ప మరొకటి పట్టదు. బంధం బంధుత్వం అనేవి ఎప్పుడో సమాధి అయిపోయాయి అని అన్నాడు సురేంద్ర. అది నిజమే అని పెదవి విరిచి, సరే మరి ఈ డబ్బు అల్లుడి గారికి ఎప్పుడు ఇద్దాం అని అంది భువన. డబ్బు చేతికి వచ్చాక ఆలస్యం ఎందుకు, ఈరోజు తీసుకువెళ్ళి ఇచ్చి వద్దాం. దాత్రిని కూడా మనం కూడా చూసి వచ్చినట్లు ఉంటుంది అని అన్నాడు సురేంద్ర. సరే, టిఫిన్ చేసి బయలుదేరదాం అని బ్యాగ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది భువనేశ్వరి. మెలకువ వచ్చినా కూడా పైకి లెగాలి అని అనిపించక ఇంకా అలానే బెడ్పై పడుకుని ఉంది మైత్రి. ఆమె మనసు మొత్తం రాత్రి మైథిలి తనతో అన్న మాటల చుట్టూనే తిరుగుతుంది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి కొడుకుని ఆలోచిస్తూ ఉన్న మను మైత్రిని చూసి, ఏంటి, ఎవరికి లెగిసే ఉద్దేశమే లేదా అని అడిగింది మైథిలి. ఆమెకేమీ సమాధానం చెప్పకుండా ఇంకా అలాగే పడుకుని ఉన్నారు మైత్రి మను. అబ్బా, ఇప్పుడు ఎవరు పోయారని పడుకుని మరీ మౌనం పాటిస్తున్నారు అని అసహనంగా అడిగింది మైథిలి. ఇప్పుడు కానీ లెగిసి ఫ్రెష్ అవ్వకపోతే రాత్రి 2 సెంటెన్స్తో వదిలేసిన క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. పొద్దున్నే దాని క్లాస్ వినడం కన్నా వెళ్ళి ఫ్రెష్ అవడం బెటర్ అని అనుకుని లెగిసి వాష్రూమ్లోకి వెళ్ళింది మనోజ్ఞ. వెళుతున్న ఆమెను చూసి, వామ్మో, ఈ మాయదారి ప్రేమలో నేను పడలేదు, కానీ లేకపోతే వీళ్ళలాగే లేటి దేవదాస్ అయిపోయి ఉండేదాన్ని అని అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్ తీసింది మైథిలి. అందులో మిలమిలా మెరుస్తూ కనిపించింది అంకిత్ మైత్రి కోసం తీసుకున్న డైమండ్ రింగ్. అది చూసిన మైథిలి మూడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. కళ్ళ ముందు నవ్వుతున్న అంకిత్ కనపడగానే కళ్ళ నుండి బొట్లు బొట్లుగా కారుతూ ఉన్నాయి ఆమెకి. నువ్వు ఎంత ఆలోచించినా ఇంతే మైత్రి, ఇంకా కన్నా తిరుగురాడు.
అతని గురించి ఆలోచిస్తూ సునీత అమ్మని బాధ పెట్టకూడదు. నా వల్ల ఆమె మాట పడకూడదు. రోడ్డు మీద ఉన్న నిన్ను తీసుకువచ్చి పెంచి ఇంత దాన్ని చేసినందుకు ఆమె రుణం తీర్చుకోవాలి తప్ప ఇలా నన్ను వదిలేసి తన దారి తను చూసుకున్న కన్నా కోసం ఎదురు చూస్తూ ఆమె తల వంచుకునేలా చేయకూడదు అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చి లెగిసి బెడ్ మీద కూర్చుని, నన్ను క్షమించు కన్నా, ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ బ్రతికి ఉన్న శవంలా జీవితాన్ని గడిపాను. గడుస్తూ ఉన్న రోజులతో పాటు నువ్వు నా కోసం వస్తావన్న ఆశ కూడా చచ్చిపోయిందిరా. నీ కోసం ఎదురు చూస్తూ గడిపే ఓపిక నాకు ఉన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. పెంచిన ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసం ఎదురు చూస్తూ బ్రతికే నీ ప్రియురాలిగా పుట్టాలని కోరుకుంటూ నన్ను పెంచిన సునీత అమ్మ కోసం నాకు ఇష్టం లేని వ్యక్తితో 7 అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అని మెసేజ్ టైప్ చేసి ఎవరికో మెయిల్ చేసింది మైత్రి. అప్పుడే ఫ్రెష్ అయ్యి మను రావడంతో ఫోన్ పక్కన పడేసి వాష్రూంలోకి వెళ్ళింది ఆమె. తడితల తుడుచుకుంటూ రాయిలా నిలబడి ఉన్న మైథిలిని చూసి, ఏంటే అలా స్టాచ్యూ అయిపోయావు? కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా అని అడిగింది మను. ఆ మాటతో కంగారుగా కన్నీళ్లు తుడుచుకుని చేతిలో రింగ్ మను చూడకుండా ర్యాక్లో వేసి ర్యాక్ క్లోజ్ చేసేసి, మీ ఇద్దరిని చూసి ఇలా స్టాచ్యూ అయిపోయాను, కానీ మమ్మీ లేదు కదా, ఇంట్లో పని అంతా పెద్ద ముక్కత్తి చేసుకుంటుంది, త్వరగా రండి తనకి కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పి మనోజ్ఞ మాటకి దొరకకుండా వెళ్ళిపోయింది మైథిలి. ఆమెను చూసి, ఇదేదో తేడాగా ఉందే, ఏమైంది దీనికి అని అనుకుంటూ రెడీ అయి కిందకి వెళ్ళింది మనోజ్ఞ. చీకటిగా ఉన్న గదిలో చైర్లో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయాడు ఒక వ్యక్తి. చాలా నిశ్శబ్దంగా ఉన్న గదిలో అతన్ని తీసుకునే శ్వాస చేసే శబ్దం కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. 30 ఏళ్ల వయసు ఉన్న ఆ వ్యక్తి చూపు చాలా షార్ప్గా, ఎదుటి వారిని చంపేసే విధంగా అతి క్రూరంగా ఉంది. అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ క్లియర్గా తెలుస్తూ ఉంటే, బాధ నిండిన కళ్ళతో తన ఎదురుగా ఉన్న ఒక ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు అతను. అప్పుడే టేబుల్పై ఉన్న తన ఫోన్కి ఏదో మెయిల్ వచ్చినట్లు సౌండ్ చేయడంతో ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుని చూసిన అతనికి స్క్రీన్పై మైత్రి పంపిన మెయిల్ నోటిఫికేషన్ కనిపించింది. అది చూసిన అతని పెదవులపై చిన్నగా నవ్వు విరిసింది. అతని మనసు మైత్రి పంపిన మెసేజ్ చూడాలని ఆరాటపడడంతో వెంటనే ఆమె మెసేజ్ ఓపెన్ చేసి చదివిన అతని పిడికిని కోపంతో బిగుసుకుంది. దానితో నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఎదురుగున్న మైత్రి ఫోటో వైపు చూసి, క్షమించను మైత్రి, నువ్వు చేసిన పనికి నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇప్పటి వరకు నా ప్రేమ ఎలా ఉంటుందో చూసిన నీకు ఇక పైన నా పగ ఎలా ఉంటుందో చూపిస్తాను, వెయిట్ అండ్ సీ అని అనుకుంటూ కోపంగా ఆమె ఫోటోని చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి. మత్తుగా ముసుగుపోతున్న కళ్ళని బలవంతంగా విదిలిస్తూ నిద్ర లేచింది తనీషా. ఆమెకు ఒళ్ళంతా బరువుగా ఉండడంతో, సచ్చినోడు, ఎదవా, దొంగ రాసుకెళ్ళి, వీడు పోలీసుడు కాదు, పోరంబోకు, వీడితో ఒక్క ముద్దుకే నాకు చలి జ్వరం వచ్చేస్తే ఇంకా ఫస్ట్ నైట్ అయితే నా ప్రాణమే పోతుందేమో అని మయూర్ని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ సడన్గా ఏదో గుర్తుకు రావడంతో చుట్టూ చూసింది. ఆమెకి ఎక్కడా మయూర్ కనిపించలేదు. అలా చూస్తున్న ఆమెకి పక్కనే టేబుల్పై గాలికి ఎగురుతూ ఉన్న పేపర్ కనిపించింది. ఈ పేపర్ ఏంటి అని అనుకుంటూ పేపర్పై ఉన్న టాబ్లెట్స్ పక్కకు పెట్టి పేపర్ చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టింది తనిషా. లెగిసిన వెంటనే ఆ పాచి మొహం కడుక్కోకుండా నన్ను తిట్టుకునే కార్యక్రమం పక్కన పెట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా మెక్కి ఆ తర్వాత ఇక్కడ పెట్టిన టాబ్లెట్స్ వేసుకుని వేడు. ఈవినింగ్ నేను వచ్చేసరికి నువ్వు ఫీవర్తో వణుకుతూ నాకు కనిపించకూడదు. ఒకవేళ కనిపించావో నాకు కోపం చూసి నువ్వు తట్టుకోలేవు, జాగ్రత్త అని కన్సర్న్తో కూడిన వార్నింగ్ రాసి ఉంది ఆ పేపర్లో. ఆ పేపర్లో రాసి ఉన్న మ్యాటర్ చూసి ఆ అని గట్టిగా అరిచి, ఒరే దేవుడా,
ఏ మెటీరియల్తో తయారు చేసావురా వీడిని? మొత్తం మనిషిలోనే కాదు, మాటల్లో కూడా ఏ మూల ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నదే లేదు వీడిలో అని అనుకుంది తనీష. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్పై ఎవరిదో అన్నోన్ నెంబర్ కనిపించడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది ఆమె హలో అని అనకుండానే, ఏంటి ఇంకా బెడ్ దిగకుండానే నా మీద దేవుడికి కంప్లైంట్ చేస్తున్నావా అని అడిగాడు మయూర్కి తనీష ఎలాంటి సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. రేపు కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.